సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ట్రైనింగ్ అనేది ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి ఎటువంటి రిటర్న్ టెస్ట్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా లేదు గైస్. సో జాబ్లో చేరగానే మనకి 40,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకునే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్టయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మనకి డిసెంబర్ 29th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక జనవరి 10th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు అప్లికేషన్ పార్ట్ వీడియో కావాలనుకున్నట్లయితే కనుక డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మీరు హౌ టు అప్లై అని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే కనుక సో ఇక పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను అప్లోడ్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 15 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి సింగిల్ రూపీ అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాస్కి ఇనిషియల్గా మనకి ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది గైస్. సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ వచ్చేసరికి 40,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక సక్సెస్ఫుల్గా ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాస్కి ఇదే సంవత్సరంలో మీకు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ హోదా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినట్లయితే కనుక ఓన్లీ మీకు సర్వీస్ అనేది 14 years మాత్రమే ఉంటుంది. ఇనిషియల్గా మనకి 10 years ప్రాతిపదికన ఇక పోస్టులు అన్నింటిని కూడా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక 10 years పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని మరొక 4 years వరకు కూడా ఇక టర్మ్ అనేది ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక ట్రైనింగ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ఇండియన్ నేవల్ అకాడమీ ఇజ్మాయిలా అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ లొకేషన్లో సో ఇక పోస్ట్లకి సంబంధించి ఇక ట్రైనింగ్ పీరియడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు సబ్ లెఫ్టినెంట్ హోదా అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్ట్లకి మనకి బేసిక్ పేనే 56,100 అనేది పే చేయడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి చాలా రకాల అడ్మిజబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 1 lakh వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు 14 years సర్వీస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత సో మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ హోదా అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ హోదా ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ చేసేటువంటి జాబ్స్ అనేవి ఏవైతే ఉంటాయో సో ఒక జాబ్స్ అనేవి రిలీజ్ చేసేటప్పుడు ఈ యొక్క ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి సపరేట్గా మనకి వేకెన్సీ అనేవి కేటాయించడం జరుగుతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి అందరూ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు గైస్. ఓన్లీ ఈ విధంగా ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ హోదా అనేది కలిగి ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మనకి చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి సెలక్షన్ ప్రొసీజర్లో ఫస్ట్ పాయింట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి బేస్డ్ ఆన్ నార్మలైజ్డ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ ద క్వాలిఫైయింగ్ డిగ్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎటువంటి రిటర్న్ టెస్ట్లు కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు. ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక ఎస్ఎస్బి ఇంటర్వ్యూని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా ఈ యొక్క పోస్ట్లకి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఇక నోటిఫికేషన్ ద్వారా అప్లై చేస్తున్నటువంటి ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వడం జరిగింది.
జూలై 2, 2000 నుంచి జనవరి 1, 2006 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే కనుక సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ బ్రాంచ్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఎస్ఎస్సి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక మినిమం 60% మార్కులతో 10th కానీ ఇంటర్ విభాగంలో ఇంగ్లీష్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండి ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మీరు మినిమం 60% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. సో దీంతో పాటుగా అడిషనల్గా మనకి ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో ఆ యొక్క క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో బ్రాంచెస్ కనుక చూసుకున్నట్లయితే కనుక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నెట్వర్కింగ్, కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ నెట్వర్కింగ్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో ఎవరైతే బీఈ ఆర్ బీటెక్ కానీ ఎంఈ ఆర్ ఎంటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాలలో ఎవరైతే బీఎస్సీ ఆర్ బీసీఏ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసి దీంతో పాటుగా ఎవరైతే ఎంసీఏ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇండియన్ నేవీ నుంచి సాఫ్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ జాబ్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా సో ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా మన యొక్క సొంత రాష్ట్రాలకు కూడా ట్రాన్స్ఫర్ అనేది కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో మనకి తక్కువ సమయంలోనే మంచి ఆఫీసర్ జాబ్ కొట్టేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపొక మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.